రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ బైపోల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు మంత్రులు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఉదయం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ నెల 6న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ముందే అభ్యర్థి ఎంపిక జరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మీటింగ్లో నిర్ణయించినట్టు తెలిసింది. టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గెలుపు కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జీలుగా పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల ఉన్నారు. దీంతో అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించనున్నారు ఇన్ఛార్జి మంత్రులు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జింకానా గ్రౌండ్లో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డేలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 1,00,000 బెలూన్లు ఎగరవేశారు. మత్తు వీడండి, మైదానాలకు రావాలంటూ గాల్లోకి బెలూన్లు వదిలారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఎవరైతే చారిటీ ఎక్కువ చేస్తారో వాళ్ళే ఎక్కువ బిజినెస్లో సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే ఆ 10 మందికి సాయం పడినప్పుడు వారికి కూడా ఆ ఎండార్ఫిన్ రిలీజు, ఆ గుడ్ విల్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఆ మన మనసులో కూడా అరే నేను ఒక మంచిగా పని చేస్తున్నాను, 10 మందికి సహాయపడుతున్నాను, ఆ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ ఏదైతే వస్తుందో అది కేవలం చారిటీ ద్వారా వస్తుంది. ఇంకా మీరు వాసవి ఇంటర్నేషనల్ ద్వారా మీరైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ అభినందనలు చెప్పాలి. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. కార్యక్రమంలో R&B, సినిమాటోగ్రఫీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన క్యాంప్ ఆఫీస్లో వాహన ఆయుధ పూజ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలవాలని కోరారు పొంగులేటి.